హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లులకు సంబంధించి గుడ్ న్యూస్. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్ నొక్కి మీ ఖాతాలకైతే వేయబోతున్నారు. మరో కొద్ది గంటల్లోనే మీ ఖాతాలకు డబ్బులు అయితే పడినట్లు మెసేజ్లు అనేవి వస్తాయి. సో అయితే ఎవరికి వస్తాయి? సో అయితే ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా వెరిఫికేషన్ చేశారు అనే వివరాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి, ఎవరికి పడతాయి అనేది. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మందికి, అంటే 67,27,000 మందికి అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఒక లెక్క అయితే చెప్పిందనమాట. సో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి ముఖ్యమైన పథకమైనటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకము అమలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ముఖ్యంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలను ఇప్పటికే అమలు చేస్తుందన్నమాట. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి గురువారం నిధులను విడుదల చేయనుంది. అంటే ఈ రోజే అకౌంట్లోకి అయితే విడుదల చేయబోతున్నారనమాట. ఈ పథకం అమలు విధి విధానాలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు బుధవారం సచివాలయంలో మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం అయితే ప్రకటించారు. అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క ప్రతి తల్లి ఖాతాలోనూ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు జమ అయ్యేలా చేస్తామని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో పథకం అమలయ్యే అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం అయితే సూచించారు. సో రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం అయితే జమ చేస్తోంది. సో ఇందుకు అవసరమయ్యే డబ్బులు కూడా 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు కూడా పథకాన్ని అమలు చేయనున్నారు. సో వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లి యొక్క ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేర్లు లేకపోతే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా పథకం అనేది వచ్చేలా చేస్తామని చెప్పి సీఎం అయితే వెల్లడించారు. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఆల్రెడీ సో ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. కాకపోతే ఇక్కడ మనకు ఎక్కడా కూడా ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎక్కడా కూడా బయటకైతే రావడం లేదనమాట. అయితే మొత్తానికి గతంలో పోలిస్తే ఇప్పుడు లబ్ధిదారులు అయితే పెరిగారని చెప్పి చెప్తుందన్నమాట కూటమి ప్రభుత్వం. సో మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి తల్లి యొక్క ఖాతాల్లోకి పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అర్హతల గురించి చెప్తాను చూడండి. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ అవుతున్నాయని చెప్పి మనము అనుకోవచ్చు అనమాట. ముఖ్యంగా విద్యార్థికి సంబంధించినటువంటి అర్హతల గురించి మాట్లాడదాము. సో విద్యార్థి ఖచ్చితంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లోపు చదువుతూ ఉండాలి. ఇక్కడ లబ్ధిదారుల యొక్క లిస్ట్ ఎలా గుర్తించారంటే 2024 మరియు 25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించామని చెప్తున్నారు. అంటే గత సంవత్సరానికి సంబంధించిన విద్యా సంవత్సరంలో విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లోపు చదువుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వస్తున్నాయన్నమాట. సో కాబట్టి విద్యార్థి యొక్క హాజరు శాతం 75% ఉండాలని ఇక్కడ కండిషన్ అయితే ఉందన్నమాట. అంటే 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థి ఖచ్చితంగా స్కూల్కి వెళ్తూ ఉండాలి. ఓకేనా? ఇక స్కూల్ యొక్క అర్హత అంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి అని ఉంటుంది కదా, దాని గురించి మీరు అడిగినట్లయితే ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి ఏ సంస్థలో అయినా విద్యార్థి చదువుతున్నట్లయితే సో వారికి ఈ పథకం సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే అందనున్నాయి. అంటే ఇక్కడ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి, లైసెన్స్ పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా రావడం జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలలు, రెసిడెన్షియల్స్, గురుకులాలు,
ఇలా ఉంటాయి కదా ఆదర్శ పాఠశాలలు, వీటన్నిటికి కూడా వస్తాయండి. సో నవోదయ పాఠశాలలు వీటికి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వస్తాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ తల్లికి సంబంధించి కూడా కొన్ని అర్హతలు అనేటివి ఉండాలండి. సో అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా తల్లి ఉంటారు కదా, సో విద్యార్థుల యొక్క తల్లి, ఒకవేళ తల్లి లేకపోతే సంరక్షకులుగా ఎవరైతే ఉంటారో వారి యొక్క అకౌంట్లోకి కూడా ఈ డబ్బులు అనేవి విడుదల చేస్తుంది గవర్నమెంట్. సో గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏమైతే ఉన్నాయో అవే రూల్స్ అనేటివి ఉంటాయి. సో మీకు గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు వచ్చినట్లయితే ఇప్పుడు కూడా ఈ తల్లి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వస్తాయి. కాకపోతే మీ పిల్లవాడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి ఉండాలి. ఓకేనా? సో అయితే తల్లికి సంబంధించి ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే ఇక్కడ తల్లి బిడ్డ ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, ఇద్దరు ఒకే క్లస్టర్లో ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలన్నమాట. సో లేనటువంటి పక్షంలో మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు రాకపోవచ్చు. ఇది ఒక కండిషన్గా కూడా ఉండవచ్చు అనమాట. అలానే ముఖ్యంగా తల్లి గతంలో ఇచ్చినటువంటి అకౌంట్ లేదా ఇప్పుడు ఆధార్తో లింక్ చేసుకున్నటువంటి అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు వెంటనే ఇక్కడ మనకు అకౌంట్ మీద ఎంటర్ చేసి అమౌంట్ అనేది పంపించరు. సో తల్లి యొక్క ఆధార్ అనేది ఉంటుంది కదా, ఆ తల్లి యొక్క ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉన్నటువంటి అకౌంట్కి అయితే డబ్బులను నేరుగా డీబీటీ విధానంలో గవర్నమెంట్ అయితే విడుదల చేస్తుంది. సో అలాంటి సందర్భాల్లో ఎవరైతే తల్లి ఇచ్చినటువంటి అకౌంట్ లేదా ఆధార్తో లింక్ చేసుకున్నటువంటి అకౌంట్ అనేది యాక్టివ్లో లేకుండా ఉండినట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాలకు జమ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకేనా? సో ఖచ్చితంగా ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉన్నటువంటి అకౌంట్కి మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తుంది గవర్నమెంట్. ఓకేనా? సో ఈ విధంగా విద్యార్థికి సంబంధించి మరియు తల్లికి సంబంధించినటువంటి అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే కుటుంబానికి సంబంధించి అంటే మెయిన్గా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హతలు ఇవి ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి ఉంటుంది గవర్నమెంట్. సో వీటిని 6 స్టెప్ వ్యాలిడేషన్గా అయితే అంటారనమాట. ముఖ్యంగా ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి విద్యార్థులకి అయితే వస్తుంది. అదేవిధంగా ఆ యొక్క కుటుంబంలో అంటే విద్యార్థి యొక్క కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకుండా ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందన్నమాట. అదేవిధంగా ఆ యొక్క కుటుంబంలోనే ఉన్నటువంటి భూమి విషయంలో 5 ఎకరాల తడి భూమి, 10 ఎకరాల పొడి భూమి, ఇలా మొత్తానికి కలిపి 7 ఎకరాల లోపల భూమి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ వినియోగం అనేది సరాసరి 6 నెలలు సరాసరి 300 యూనిట్లు మించకుండా ఉన్నటువంటి విద్యార్థికి అయితే వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాలకు సంబంధించి అంటే కుటుంబంలో ఎవరికైనా సరే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి భూమి ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రాకపోవచ్చు. సో ఇలా 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ అనేది కంప్లీట్ చేసేసింది. లిస్ట్ విడుదల చేసుంటే బాగుంటుంది, ఎందుకంటే లిస్టులో పేర్లు చూసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ముఖ్యంగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, సో కొత్తగా చేరేటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయితే వారికి కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ హాజరు శాతం 75% మెయిన్గా తీసుకుంటారు కాబట్టి సో ఈ కొత్తగా చేరేటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వస్తాయన్నమాట. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ విధంగా అయితే అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. సో అయితే ఇక్కడ మనకు ఫైనల్ లిస్ట్ అనేది అలాంటిది కూడా రాలేదన్నమాట. సో లిస్ట్లో పేర్లు ఈ విధంగా యాడ్ అయి ఉండవచ్చు అనేది సో మనకు అందినటువంటి సమాచారం. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా అకౌంట్లోకి అయితే 15,000 రూపాయలు అయితే జమ అవుతాయి. జమ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి కూడా మన ఛానల్ని మీకు ముందుగా అయితే సమాచారం అనేది అందిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా ముందుగా అక్కడ ఫాలోఅప్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.